నమస్తే, నేను మిశ్వా. వెల్కమ్ టు టీవీ5 మరో నేత్రం. ప్రకాష్ రాజా లేదంటే పైసా రాజా, పచ్చనోటు రాజా, అసలు టాలీవుడేనా లేదంటే బెట్టింగ్ వుడ్డా? ప్రకాష్ రాజు గారు తెలియని వాళ్ళంటూ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో కానీ బాలీవుడ్లో కానీ ఎవ్వరు కూడా లేరు. అన్ని భాషల్లో కూడా ఆయన వందల సినిమాలు చేశారు, చాలా బాగా సంపాదించారు. పొద్దున లేస్తే ప్రకాష్ రాజు గారు విలువల గురించి మాట్లాడతారు, రాజ్యాంగం గురించి మాట్లాడతారు, మానవ హక్కుల గురించి మాట్లాడతారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారిని విమర్శిస్తారు. అదీ కాక ఇది కాకుండా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారంటే ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. పవన్ కళ్యాణ్ గారు మీరు అలా ఉండాలి ఇలా ఉండాలని సాంప్రదాయాన్ని శుద్ధ పూసని కబుర్లన్నీ కూడా చెప్తారు. కానీ ప్రకాష్ రాజ్ గారు చేసేది ఏంటో తెలుసా? ప్రాణాలు తీసే యాప్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు, జూదాన్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారు, కోట్లకు కోట్లు గడిస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఖుషీ సినిమా టైంలో అనుకుంటా ఒక కూల్ డ్రింక్ యాడ్ ఒకే ఒకటి చేశారు. ఆ తర్వాత ఎప్పుడూ కూడా ఆయన యాడ్లు చేయలేదు. కోట్లాది రూపాయల డబ్బులు ఇస్తామన్నా సరే మనం ఒక ప్రోడక్ట్ని ఈ విధంగా ప్రమోట్ చేయడం వల్ల కోట్లు తీసుకుని అభిమానులు ఫాలో అవుతారు, ప్రేక్షకులు ఫాలో అవుతారు, ఒక తప్పుడు సంకేతాలు వెళతాయి. మీరు ఎన్ని కోట్లు ఇచ్చినా సరే నేను ఏ ప్రోడక్ట్ని ప్రమోట్ చేయను అని అన్న ఒకే ఒక్క హీరో బహుశా భారతదేశం మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ఒక్కడే ఉంటారు. ఏ యాడైనా చేశారా? ఆయన అడ్వర్టైజ్మెంట్లకి ప్రమోట్ చేస్తే ఎన్ని వందల కోట్లు సంపాదించుంటారు, కానీ చేయలేదు. అంటే ప్రొడక్ట్లని ప్రమోట్ చేసే హీరోలు నేను తప్పు పట్టట్లా. మనం ఎలాంటి ప్రొడక్ట్ని ప్రమోట్ చేస్తూ ఉన్నాం? ఓ సబ్బు బిళ్ళో, టూత్పేస్టో, మరొకటో అది వాళ్ళ ఇష్టం. కానీ ప్రాణాలు తీసేస్తున్నా, కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్న బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేయడం, ఆన్లైన్ రమ్మీ జూదం యాప్లను ప్రమోట్ చేయడం, అలాగే ఆర్బీఐ గైడ్లైన్స్, ఆర్బీఐ అనుమతి లేని లోన్ యాప్స్ని ప్రమోట్ చేయడం ఖచ్చితంగా నేరమే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారి పైన, ఆయనతో పాటు మరొక 24 మంది పైన, మొత్తం 25 మంది పైన హైదరాబాద్లోని మియాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మొన్ననే పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఒక 11 మంది కేసు పెట్టారు ఈ ఆన్లైన్ బెట్టింగ్కి సంబంధించి. అలాగే ఆ 11 మందితో పాటు మరొక 14 మంది కూడా కలిపి ఇప్పుడు 25 మంది పైన పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్ళలో ముఖ్యంగా ప్రకాష్ రాజ్ గారి పైన ఎక్కువగా విమర్శలు వస్తూ ఉన్నాయి. దీంట్లో చిన్న చిన్న యూట్యూబర్లు ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు, యాంకర్లు ఉన్నారు, నటులు ఉన్నారు, హీరోయిన్లు కూడా ఉన్నారు. బట్ వీళ్ళందరికన్నా కూడా ఒక పెద్ద నటుడు, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్ గారే. సరే, వీళ్ళకంటే కొంతమందికి తెలిసి చేశారు, కొంతమంది తెలియక కూడా చేశారు, కొంతమంది తెలియక ఇలాంటి వివాదం ఉంటుందని తెలియక చేశారు. ఎందుకంటే వీళ్ళకి మేనేజర్లు ఉండవు కొంతమంది చిన్నవాళ్ళకి, అలాగే లీగల్ టీం కూడా ఉండదు కొంతమందికి. సో అవగాహన లేక ఏదో డబ్బులు వస్తున్నాయి కదా అని కక్కుర్తుబడి బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేశారు. బట్ ప్రకాష్ గారు ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, ఎన్ని భాషల్లో సినిమాలు చేశారు, ఆయనకి మేనేజర్ ఉంటారు, ఆయనకి పెద్ద లీగల్ టీం కూడా ఉంటుంది. ఏం తెలియదా ఇలా రమ్మీ యాప్లు, జూదం యాప్లు ప్రమోట్ చేయకూడదని? ఏ ప్రొడక్ట్ని ప్రమోట్ చేయకుండా డబ్బుల్ని, వందల కోట్ల రూపాయల డబ్బులను వదులుకున్న పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ? డబ్బులకు కక్కుర్తుపడి చాలా సంపాదించినా కూడా జూదాన్ని ప్రమోట్ చేస్తున్న ప్రకాష్ రాజ్ ఎక్కడా? ప్రకాష్ రాజ్ గారితో పాటు రాణా దగ్గుబాటి కూడా ఆ యాడ్లో పాల్గొన్నారు. ఈ యాడ్ ఆన్లైన్ జూదం ఆడాలి, రమ్మీ ఆడితే అసలు కుటుంబాలు వెలిగిపోతాయట, లక్షలు సంపాదించవచ్చట. జూదం ఆడి బాగుపడ్డ ఫ్యామిలీ ఎవరైనా ఉందా? బెట్టింగ్ యాప్లు ఆడి బాగుపడ్డ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? కుదిరితే ఆర్థిక నష్టాలు, లేదంటే కుటుంబం చిన్నాభిన్నం అవ్వడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే డబ్బుల కోసం హత్యల దాకా వెళ్ళడం, ఇది తప్ప మరొకటి అంటూ లేదు. సామాజిక బాధ్యత ఉండాలని చెప్తూ ఉంటారు కదా పదే పదే ప్రకాష్ రాజ్ గారు. మీకు ఎలాంటి సామాజిక బాధ్యత ఉంది ఇలాంటి రమ్మీ లాంటి యాప్లను ప్రమోట్ చేయడం? అలాగే రాణా దగ్గుపాటి గారు, రామానాయుడు గారి మనవడు, సురేష్ గారి కుమారుడు, పాన్ ఇండియా వైడ్గా ఆయనకు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు, వెబ్ సిరీస్లు, సినిమాలు వరుస పెట్టి చేస్తూ ఉన్నారు, టీవీ షోలు. ఆయన కూడా ఎందుకు ఈ బెట్టింగ్ యాప్ ప్రకాష్ రాజ్ గారితో కలిసి ఈ ఆన్లైన్ జూదం యాప్ని ప్రమోట్ చేయడం? సరిపోలేదా డబ్బులు? వీళ్ళిద్దరే కాకుండా విజయ్ దేవరకొండ, ఎంతమంది అభిమానులు ఉన్నారు ఇటు ఆంధ్రప్రదేశ్లో కానీ అటు తెలంగాణలో కానీ విజయ్ దేవరకొండకి ఎంతమంది యూత్ ఫాలో అవుతూ ఉన్నారు.
ఆయన ఏదో టీ షర్ట్ ఏదో ప్రమోట్ చేస్తే ఆ టీ షర్ట్లు వేసుకుని తిరిగారు, ఏదో రౌడీ బాయ్స్ అనేది ఇది అని టీ షర్టు. అంత ప్రభావితం చూపిస్తుంది యువత పైన. అలాంటిది ఆయన కూడా ఇలాంటి యాప్లు ప్రమోట్ చేస్తే ఏం సంకేతాలు ఇస్తున్నట్టు? అభిమానాన్ని వాళ్ళని తప్పుదోవ పట్టించి సొమ్ము చేసుకోవడమే కదా. ఇలా రాణా దగ్గుబాటి గారు, ప్రకాష్ రాజు గారు, విజయ్ దేవరకొండ, వీళ్లతో పాటుగా ఇంకా ఎవరున్నారంటే మంచులక్ష్మి గారు. నేను ఆల్రెడీ వీడియో చేశాను మంచులక్ష్మి గారికి సంబంధించి, వైరల్ అయింది ఆ వీడియోకి కూడా. ప్రణీత, హీరోయిన్ ప్రణీత కూడా ఉన్నారు. యాంకర్ శ్రీముఖి. అసలు యాంకర్ శ్రీముఖి కనిపించిన టీవీ షో అంటే ఉంటుందా? ఎన్ని సంవత్సరాల నుంచి ఆవిడ యాంకరింగ్ చేస్తూ ఉన్నారు, సరిపోలేదా? ఆవిడ కూడా బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేశారట. రీతూ చౌదరి ఆల్రెడీ మన పంజాగుట్లో ఉన్నారు. అలాగే నీతు అగర్వాల్, వర్షిని, అనన్య నాగళ్ళ, చిన్న చిన్న హీరోయిన్లు, యాంకర్లు వీళ్ళందరూ కూడా, బిగ్ బాస్ నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. సిరి హనుమంతు, వసంతి కృష్ణన్, శోభా శెట్టి, తెలుసు కదా శోభా శెట్టి, అదే సినిమా ఉంటుంది 8:30 అయితే మొత్తం టీవీల ముందు అతుక్కుపోతారు ఆవిడ. అమృత చౌదరి, నయని పావని, నేహా పఠాన్, పద్మావతి, పండు వీళ్ళందరూ కూడా ఉన్నారు. అంటే మొన్న 11 వాళ్ళతో పాటు ఇప్పుడు ఒక మొత్తం 25 మంది పైన ఈ కేసులు అయితే మియాపూర్ పోలీసులు మళ్ళీ కూడా నమోదు చేశారు. వీళ్ళపైన పెట్టిన సెక్షన్లు BNS 318, అంటే ఒక వస్తువుని ప్రమోట్ చేయడానికి చీటింగ్ చేయడం. అలాగే 112 సెక్షన్ కూడా పెట్టారు, ఆర్గనైజ్డ్ క్రైమ్, వ్యవస్థీకృత నేరం. ఒక 10 మందో ఒక 20 మందో కలిసి ఒక క్రైమ్ని ఆర్గనైజ్డ్గా చేయడం, ఆ సెక్షన్ పెట్టారు. 66D IT యాక్ట్ 2000-2008 డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా, ఫేస్బుక్, ఇన్స్టానో, యూట్యూబ్, దీని ద్వారా చీటింగ్కి పాల్పడడం, ఈ సెక్షన్లన్నీ కూడా పెట్టారు. అలాగే 1974లో ఉంది తెలంగాణ గేమింగ్ యాక్ట్. 2017లో ఆ గేమ్ యాక్ట్ని ఏం చేశారంటే అమెండ్మెంట్ చేశారు. అంటే 1974లో ఆన్లైన్ జూదం లేదు, అప్పుడు ఫోన్లు లేవు, ఇంత టీవీలు లేవు, ఈ స్టార్లు ఇలాంటివి ఏం లేవు కదా. సో ఇప్పుడు ఆన్లైన్లో కొత్తగా ఇవన్నీ వచ్చాయి కాబట్టి 2017లో అమెండ్మెంట్ చేసి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ గేమింగ్ యాక్ట్లో ఇవి కూడా ఆన్లైన్లో జూదము, రమ్మీ, బెట్టింగ్ యాప్లు ఇవన్నీ కూడా చేర్చారు. భౌతికంగా ఈ జూదం ఆడినా ఆన్లైన్లో ఆడినా కూడా నేరమే, డబ్బులు పెట్టి ఖచ్చితంగా. సో అలాంటి నేరానికి సంబంధించి ప్రమోట్ చేసేవాళ్ళు మరి నేరస్తులే కదా. సో ఇవన్నీ కూడా పెట్టారు. కొంతమంది విచారణకు హాజరయ్యారు పంజాగుట్లో, విష్ణుప్రియ, టేస్టీ తేజ. మరికొంతమంది అయితే దుబాయ్ బారిపోయారు, మరికొంతమంది థాయిలాండ్ బారిపోయారు. కనీసం వాళ్ళకు బాధ్యత ఉంది, పోలీసుల ముందుకు వచ్చి తమ వెర్షన్ తాము చెప్పుకున్నారు. ఎలా, ఎవరు అప్రోచ్ అయ్యారు, ఏం జరిగింది, ఎలా డబ్బులు ఇచ్చారు, ఏంటి అది కనీసం చెప్పుకున్నారు పోలీసులకి, తెలిసి చేశారా తెలియక చేశారు అనేది. బట్ వీళ్ళు పారిపోయిన ఎవరైతే ఉన్నారో వీళ్ళు మాత్రం ఖచ్చితంగా తెలిసే చేశారు, అందుకే పారిపోయారు. ఎందుకు పారిపోయారు? వచ్చి విచారణకు హాజరు కావాలి కదా. హర్షసాయి పారిపోయినట్లు తెలుస్తూ ఉంది, ఇమ్రాన్ ఖాన్ పారిపోయినట్లు తెలుస్తూ ఉంది. వాళ్ళు వచ్చి పోలీసుల ముందు ఖచ్చితంగా విచారణకు హాజరవ్వాలి. మరి దీన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది లీగల్గా. మరి కోర్టుల్లో ఇవి ఎంతవరకు నిలబడతాయి ఏంటి అనేది పక్కన పెడితే తెలంగాణ పోలీసులను అభినందించి తీరాలి. ఒక మూమెంట్ అయితే తీసుకొచ్చారు. అల్లు అర్జున్నే వదలలేదు కదా. పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో తొక్కిసలాట్లో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆ చనిపోయిన వ్యవహారంలో అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేసి లోపలేశారు. వీళ్ళందరూ ఒక లెక్కేం కాదు. అల్లు అర్జున్ లాంటి పాన్ ఇండియా స్టార్ పట్ల తెలంగాణ పోలీసులు చట్ట ప్రకారం వెళ్ళారు. సో వీళ్ళ వ్యవహారంలో కూడా చట్ట ప్రకారం వెళ్తూ ఉన్నారు. కొంతమందికి అయితే చిక్కులు తప్పే పరిస్థితి కనిపించట్లేదు. ఈ సందర్భంగా మరొకటి గుర్తొచ్చింది. ఆ తొక్కిసలాట ఘటనలో శ్రీతేజ్ ఇంకా హాస్పిటల్లోనే ఉన్నాడు, ఇంకా అదే పరిస్థితిలో ఉన్నాడు. తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంటాం, ఆ పిల్లాడికి విదేశాల్లో కూడా చికిత్స అందిస్తామని చెప్పింది. పోలీసులు కూడా అదే చెప్పారు. పుష్ప 2 నిర్మాతలు అదే చెప్పారు, అల్లు అర్జున్ టీం కూడా అదే చెప్పారు. మరి ఇప్పుడు ఎవరు నోరు మెదపటం లేదు. ఆ పిల్లవాడి పరిస్థితి ఏంటో ప్రపంచానికి చెప్పండి. మెరుగవుతుందా లేదా, ప్రస్తుత పరిస్థితి ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉంది. ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సో ఆ శ్రీతేజ్ వ్యవహారం మొత్తంగా చూస్తే 25 మంది, ఈ 25 మందే కాకుండా ఇంకా చాలామంది చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా ఈ ఆన్లైన్ రమ్మీ గేమ్స్, బెట్టింగ్ యాప్స్, లోన్ యాప్స్ ఇవన్నీ కూడా ప్రమోట్ చేసి 100 కోట్ల రూపాయలు సంపాదించారు. అంటే ఒక్కళ్ళే అని కాదు, మొత్తం మీద. అంటే వీళ్ళనే కాకుండా పోలీసులు వీళ్ళ వెనక ఎవరున్నారు, మూలాలు ఎక్కడున్నాయి, అసలు కింగ్ పిన్ ఎవరు అనేది అయితే ఖచ్చితంగా బయటకు లాగాల్సిన అవసరం అయితే కనిపిస్తూ ఉంది. నేను ముందుగా చెప్పినట్లుగా
ఏ మేనేజర్లు చెప్పగానే చేసేస్తారు ఇవన్నీ కూడా. కనీసం లీగల్ టీంని అడగాలి కదా, దీనివల్ల మనకేమైనా ప్రాబ్లం అవుతుందా, మనం చెయ్యొచ్చా లేదా అని మీకు లీగల్ టీంని అడగాలి కదా. మరీ దరిద్రంగా బాలీవుడ్లో అయితే గుట్కాలు కూడా యాడ్లు చేసేస్తూ ఉన్నారు కొంతమంది. గుట్కాలు, పాన్ మసాలాలు, మద్యం, ఇదంతా కూడా. కనీసం బాధ్యత లేదా? ఒక్కొక్కళ్ళ హీరో టాలీవుడ్లో కూడా ఉన్నారు. ఒక్కొక్క హీరో 10 యాడ్స్, 20 యాడ్స్, సినిమాల కంటే యాడ్స్ ద్వారా ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. ఇప్పుడు హీరో గారు సబ్బు బిళ్ళ చూపించినంత మాత్రం అది రాసుకోగానే మీరు తెల్లగా ఏమి అయిపోరు. హీరోయిన్ గారు టూత్పేస్ట్ తీసుకురాగానే అది రుద్దుకోవడం వల్ల మీ పళ్ళని తెల్లగా ఏమి అయిపోవు. హీరోయిన్లు ఏదో మొహానికి ఏదో రాసుకుంటారు, అది రాగానే అందం పెద్దగా వచ్చేసి ఆ హీరోలాగా మీరేం అయిపోరు. అసలు వాళ్ళు వాడరు ముందు. ఆ టూత్పేస్ట్లు, సబ్బు బిళ్ళలు, ఆ మద్యం ఏదైతే ఉందో ప్రమోట్ చేస్తూ ఉన్నారు కదా కొంతమంది యాడ్లు, 100 కోట్లు తీసుకొని. ఆ మద్యం కానీ గుట్కాలు కానీ వాళ్ళు తినరు. ఆ గుట్కాలు మీరు తిని మీరు సర్వనాశనం అయిపోతారు, మీ ఆర్గాన్స్ పాడైపోతాయి. ఏ ఒక్కటి కూడా సినిమా హీరోలు, హీరోయిన్లు, ఈ స్టార్లు ఎవరైతే ఉన్నారో ప్రమోట్ చేస్తూ ఉన్నారో ప్రొడక్ట్లు ఏ ఒక్కటి వాళ్ళు వాడరు. మీరు అది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళ మీద అభిమానంతోనో మరొకతోనో ఇలా కాదు. మీకు నచ్చింది, ఇది బాగుంది అనుకున్నది వెరిఫై చేసుకుని వాడుకోండి. తప్పదు కదా, మన రోజు సబ్బు వాడాలి, పేస్ట్ వాడాలి, ఇవన్నీ కూడా వాడాలి. అవి నిత్యావసరం. బట్ మద్యం నిత్యావసరం కాదు, గుట్కాలు నిత్యావసరాలు కాదు. సో ఆ హీరోల మీద మా హీరో గారు అదిగో ఆ మద్యాన్ని ప్రమోట్ చేశారు కాబట్టి పర్లేదు, మనం తాగొచ్చు, తాగి సర్వనాశనం అయిపోవచ్చు, చచ్చిపోవచ్చు. ఇక ఇలా తయారైపోయారు. వాళ్ళే కాదు, వీళ్ళని కూడా తప్పు పట్టాలి. వీళ్ళని గుడ్డిగా ఫాలో అవుతూ మా హీరో గారు ఆ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టమన్నారు, మాకు వచ్చేస్తాయి 10 లక్షలు. ఆన్లైన్ జూదం ఆడారు, మా హీరో గారు ఆడితే చూసారా 10 లక్షలు వచ్చేసినాయి ఆయనకి, మాకు కూడా వస్తాయి 1 లక్ష. ఈ భ్రమల నుంచి బయటపడండి. ఈ మాయ నుంచి, అభిమానం అనే మత్తు నుంచి బయటపడండి. అప్పుడు జీవితాలు బాగుపడతాయి, వీళ్ళకు కూడా బుద్ధి వస్తుంది. సో మొత్తంగా తెలంగాణ పోలీసులు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. ఒక బెట్టింగ్ యాప్స్ ఏదైతే సే నో టు బెట్టింగ్ యాప్స్ అనే ఒక మూమెంట్ వచ్చిందో దాన్ని మరింత బలంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇక మీదట ఎవరు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయకుండా, ఈ ఆన్లైన్ జూదం యాప్లు ప్రమోట్ చేయకుండా కట్టుదిట్టమైన చర్యలు తెలంగాణ పోలీసులు తీసుకుంటా ఉన్నారు. మరింతగా తీసుకోవాలని అయితే కోరుకుందాం. ఈ వీడియో పైన ప్రకాష్ రాజ్ గారు, రాణా దగ్గుబాటి, విజయ్ దేవరకొండ, మిగతా హీరోయిన్ల పైన కేసులు నమోదు చేయడం పైన మీరేమనుకుంటున్నారో కూడా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి.